వారిని నడిపించిన దేవుడు, వారిని విడిపించిన దేవుడిని వారు మర్చిపోయి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు, దేవుడు అనుగ్రహించిన కట్టడలు మర్చిపోయారు. ఈ దినాల్లో కూడా, ఈ భయంకరమైన దినాల్లో కూడా మనము పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నామా? దేవుని శక్తిని ఆశ్రయించట్లేదా? పైకి భక్తి గలవారిగా ఉంటున్నాము, దేవుడు మనతో ఉన్నాడని భ్రమలో బతుకుతున్నామా? నిజంగా దేవుడు మనతో ఉన్నాడా? పాపము ప్రజలకు అవమానం తెచ్చును. దేవుని విడిచిపెట్టిన ప్రజలు, దేవుడికి దూరమైన ప్రజలు, శత్రువులు వచ్చి వారి యొక్క దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. వారిని బానిసలుగా తీసుకెళ్లారు. ఏ బానిసత్వం నుంచి అయితే దేవుడు విడిపించాడో, ఏ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపిస్తే మళ్ళీ అదే భయంకరమైన పరిస్థితులకు వారు వెళ్ళారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా?